మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. బరువు వెయిట్ లాస్ తగ్గాలి అని ప్రతి ఒక్కరు ఎక్కువగా ఆలోచిస్తున్న విషయమే కదండి. మరి ఏ విధంగా తగ్గాలి? పల్స్ బ్యాలెన్సింగ్ వేలో బరువు తగ్గొచ్చు అంటున్నారు, 3 పూటలా కూడా తింటూ తగ్గొచ్చు అంటున్నారు. బట్ ప్రకృతికి రిలేట్ అవుతూ కొన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఎలా తినాలి, తినే విధానం కుకింగ్లో కాస్త చేంజెస్ చేసుకుంటూ ఉంటే గనక డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అని అంటున్నారు. సో 3 పూటలా తింటూ మంచి హెల్దీ ఫుడ్, అది కూడా మనకు నచ్చినట్లుగా తినొచ్చు అని కూడా చెప్తున్నారు. ఏ విధంగా తగ్గొచ్చు ఈ వివరణ అంతా కూడా ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎల్ ఉమా వెంకటేష్ గారు, పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, పల్స్ బ్యాలెన్సింగ్ పద్ధతుల్లో మనం డిస్కస్ చేసాము, అలాగే ఇప్పుడు కంటిన్యూ చేస్తే గనక 3 పూటలా తింటూ, కాకపోతే ఆ తినే విధానం, టైమింగ్, కుకింగ్ ప్రాసెస్, కొన్ని డైట్స్, కొన్ని స్పెషల్ టిప్స్ చెప్తా అన్నారు. ఈ విధంగా జస్ట్ ఒక 3 months 2 months ఎట్ ఏ టైం కాకుండా మెల్లమెల్లగా తగ్గొచ్చు, కంటిన్యూస్ గా చేస్తే కనుక రిజల్ట్ ఉంటుంది అని చెప్పారు. సో మరి మేమైతే అందరం ఆలోచించేది ఏంటంటే మేడం, తినాలి, తినకుండా ఉండలేము కాబట్టి ఏ విధంగా తగ్గొచ్చు, 3 పూట్ల కొంచెం ఏం తినాలి, ఏం అవాయిడ్ చేయాలి టోటల్ గా, ఎలా ఒకసారి చెప్తారా మేడం? డెఫినెట్గా అమ్మా. అసలు బరువు అన్నది పెద్ద సమస్యనే కాదు. ఎందువల్ల బరువు వస్తుంది? సెల్స్తో అయింది అని చెప్పాను కదా. ఆ సెల్స్లో ఒక ప్రక్రియ జరగాలి. అంటే మనం తినే ఫుడ్లో నుంచి న్యూట్రియంట్స్ ఆ సెల్ లోపలికి వెళ్ళి మనం తీసుకునే ఆక్సిజన్, బ్రీతింగ్ చేస్తాం కదా, ఆక్సిజన్ లోపలికి వెళ్ళి సెల్స్ లోపల ఉన్న మైటోకాండ్రియాలో అది కుక్ చేయాలి. మనం ఇక్కడ తినేస్తాం, మనం కుక్ చేసి తింటాం, ఆ లోపల పోయి అది కుక్ చేయాలి. మైటోకాండ్రియాలో కుక్ చేసి ఆ సెల్స్ తోటి, ఆక్సిజన్ తోటి అప్పుడు ఎనర్జీని బయటికి పంపించేయాలి. అన్వాంటెడ్ అన్నీ కూడా మనం అనుకుంటాం లార్జ్ ఇంటెస్టైన్ మోషన్ వెళ్ళేది యానస్ ద్వారా అని, కానీ ప్రతి సెల్ మోషన్ వెళ్తుంది. ప్రతి సెల్ మోషన్ వెళ్తుంది, ప్రతి సెల్ యూరిన్ వెళ్తుంది. తీసుకునే వాటర్ అన్ని ఒక ప్రక్రియ ద్వారా లోపల జరిగి అన్వాంటెడ్ అన్నీ కూడా క్లీన్ అయ్యి బయటకు వచ్చేది యూరిన్, మోషన్ అన్ని కూడా. అది ప్రతి సెల్ వెళ్ళాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే మన సరైన ఆక్సిజన్ సరిగ్గా తీసుకోబోబట్టి లోపలికి వెళ్ళే న్యూట్రియంట్స్ కుక్ చేయడానికి పొయ్యి ఉంది, అక్కడ మ్యాచ్ బాక్స్ లేదు. అంటే మ్యాచ్ బాక్స్ అంటే ఇక్కడ మనం ఆక్సిజన్ అన్నమాట, ఆక్సిజన్ లేదు. అప్పుడు ఏమవుతాయి, ఇవన్నీ కూడా అలాగే సెల్ లో ఉండిపోవడం ద్వారా సెల్స్ ఎక్స్పాండ్ అయిపోతున్నాయి. సెల్స్ ఎక్స్పాండ్ అయ్యి అన్ని సెల్స్ మొత్తం మన బాడీయే సెల్స్ తో అయినది కదా. ఒక ఇటుక రాళ్లతో ఇల్లు కట్టినట్టు మన బాడీ అంతా సెల్స్. అప్పుడు సెల్స్ ఎక్స్పాండ్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ దాని కల్మిషాలు లోపల పోగా అదేమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఎక్స్పాండ్ అవగా మనం వెయిట్ పెరిగిపోతున్నాం, ఊబకాయం, ఒబేసిటీ, ఇవన్నీ చెప్పిన పద్ధతి ద్వారా మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం. సో మరి ఈ ప్రాసెస్ ని కరెక్ట్ గా మేమంతా స్టెప్ బై స్టెప్, ఈ సెల్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఆ ఏదైతే ఫ్యాట్ ఉందో, కొవ్వు, కొలెస్ట్రాల్ ఉందో దాన్ని కట్ చేస్తూ ఉండాలంటే ఏం తినాలి 3 పూటల? ఆ సెల్ ఫార్మేషన్ అనేది స్టెప్ బై స్టెప్ నీట్ గా ఉండాలి అందరికీ కూడా మేడం, యంగ్స్టర్స్ నుంచి పెద్దవారి వరకు. ఎందుకంటే లావు వల్ల అనేక కాంప్లికేషన్స్ చూస్తున్నాం. ఎలా అంటారు? అంటే మార్నింగ్ మనం కాఫీ టీలు తాగే అలవాటు ఉంటుంది అందరికీ కూడా. ఆ తర్వాత తాగండి. ఫస్ట్ లేచిన వెంటనే మీరు మామూలు దాహం వేస్తే వాటర్ తాగండి. అంటే అందరూ 1 లీటర్ తాగాలి, 1.5 లీటర్ తాగాలి, అవి అలా పాటించొద్దు. మీ నోటికి ఎంత దాహం వేస్తే అంత తాగాలి. నీళ్లు ఇలా తీసుకుని అలా పోసుకోకూడదు ఎప్పుడు కూడా. అంటే నాలికలోనే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నాలుక ఎండ్లో వాటర్ ఎలిమెంట్ ఉంది. సో వాటర్ ఎలిమెంట్ కి మనం వాటర్ పోస్తామంటే యూరిన్ రావడం తప్పితే ఇంకేం లేదు. ఓహో, దానిలో ఉన్న ఎలిమెంట్స్ అనేది బాడీకి అబ్జర్వ్. ఇప్పుడు వాటర్ ని ఎలా తాగాలి? నోట్లో పోసుకొని ఇలా పెట్టి అలా పెట్టుకొని మింగాలి. ఎందుకంటే నోరు అనేది ఎర్త్ అన్నమాట. ఎర్త్ అనేది అంటే ఏముంటుంది, మట్టి అనేది నేను ఎండిపోయాను, నాకు కొంచెం నీళ్లు పోయి అని భాష మాట్లాడుతుంది. మనం ఇప్పుడు చెట్లు ఎండిపోతే నీళ్లు పోస్తాము. మనకి చెప్తున్న మాట ఏంటంటే నాకు ఎండిపోయాను నేను, నాకు కొంచెం నీళ్లు పోయి అడుగుతుంది. కాబట్టి ఒకేసారి 1 లీటర్ 2 లీటర్స్ అనే టార్గెట్ పెట్టుకోకుండా ఇలా నీళ్లు తాగినప్పుడల్లా నోట్లో పోసుకొని నెమ్మదిగా నోట్లో పెట్టి నోరంతా నీళ్ళు ఉండాలి, దానికి ఆ మట్టికంతా వాటర్ పట్టాలి, అప్పుడు మింగాలి. వాటర్ సిప్స్ లాగా తీసుకోమంటారా? మూతి పెట్టి పైనుంచి తాకూడదు? అలా అక్కర్లేదు. మనం ఇలా పోసుకున్నా పర్వాలే, కానీ మింగేయకూడదు. వెంటనే మింగేయకూడదు, ఎందుకంటే నాలుకల్లో కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే నోట్లో ఫుల్ గా వాటర్ పెట్టి మింగాలి. ఆపి ఒక అరగంట అంతా అక్కర్లా, ఊరిక సెకండ్ ఆపాలి, నోట్లో పెట్టి మింగాలి.
మీరు సిప్ చేసి నోట్ లీటర్స్ అలా పెట్టి ఏం మెన్షన్ చేయట్లేదా మేడం మీ డైట్ పరంగా? అస్సలు లీటర్స్ అంటే జనరల్ గా ఏంటంటే 20 kgs 1 లీటర్ తాగాలి. ఓకే మా. ఇప్పుడు 50 kgs ఉన్నారంటే 2.5 లీటర్ అంటే ఒక్కసారి తాగకూడదు. పొద్దు నుంచి రాత్రి దాకా కొంచెం కొంచెం మనకు దాహం అంటే మనం చాలా పనులు పడి ఉన్నాం అనుకోండి, ఆకలి వేసిందన్నా మళ్ళీ తింటాంలే అనుకుంటాం, అలాగే దాహం వేసిందన్నా మళ్ళీ తాగుదాంలే అనుకుంటాం. అది అవాయిడ్ చేసి ఏ పనిలోనో దాహం వేసిందంటే నోట్లో పోసుకొని నెమ్మదిగా మింగడం నేర్చుకోవాలి. నెక్స్ట్ మేడం వాటర్ తర్వాత ఏం చేయాలి? లెమన్ వాటర్ ఒక హాఫ్ లెమన్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ లో మన చియా సీడ్స్ ఉన్నాయి కదా, అవి చాలా మంచిది అనమాట. అవి దాంట్లో వేసేస్తే అది ఉబ్బిపోతాయి చియా సీడ్స్, అవి తీసుకోవచ్చు మార్నింగ్. తర్వాత 7 to 7:30 లోపల బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. 7 to 7:30 ఎందుకంటే మనం క్లైమేట్ కి రిలేట్ అయి ఉంటుంది. అలా కాదు 24 hours ఉన్నాయి కదా మనకి. మన బాడీలో 12 మేజర్ ఆర్గన్స్ ఉన్నాయి. ఓకే మా. ఒక్కొక్క ఆర్గన్ కి 2 hours యూనివర్స్ లో నుంచి యూనివర్స్ ఎనర్జీ పంపిస్తూనే ఉంటుంది, దాని పని అది చేస్తూనే ఉంటుంది. అందరికి కమ్యూనికేట్ అవుతుందా మేడం? ప్రతి ఒక్క పర్సన్ ప్రతి ఒక్క పర్సన్ కి ఇంతే, హ్యూమన్ బీయింగ్ కే కాదు అనిమల్స్ కూడా అంతే. అంతేనా? అంతే, అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 3 to 5 వచ్చి లంగ్స్ కి ఎనర్జీ వెళ్తుంది. నువ్వు ఏసీ రూమ్ లో పడుకున్నా ఎక్కడ పడుకున్నా ఎలా ఉన్నా యూనివర్స్ లో నుంచి ఎనర్జీ వెళ్తూనే ఉంటుంది. ఈ గోడలు ఈ వాల్స్ ఏమీ ఆపలేవా మేడం? ఏమీ ఆపలేదు. ఒక్కొక్క ఆర్గన్ లంగ్స్ కి 3 to 5 కి వెళ్తుంది. అది 3 to 5 అందుకే ప్రాణాయామం చేస్తే మంచిది అంటాం. ఓకే, యూనివర్స్ కి ఆర్గాన్స్ కి లింక్ డైరెక్ట్ లింక్ అన్నమాట. అదే కదా మనకి ఫుడ్, మనకు ఆహారం అనేది ఎనర్జీ, ఆ ఎనర్జీ ఎప్పుడెప్పుడు పంపిస్తుంది అని చూడాలన్నమాట. 3 to 5 కి లంగ్స్ కి పంపిస్తుంది, లంగ్స్ ఆ టైంలో వెళ్తుంది కాబట్టి ప్రాణాయామం ఆ టైంలో చేస్తే మనం మంచిది. ఎస్ మేడం. మరి ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ ఏ టైం కి ఏదైనా తీసుకోవచ్చు అంటారా మేడం? బ్రేక్ఫాస్ట్ చెప్తున్నాను, అది టైం, దాని గురించి టైం చెప్తున్నా. ఇప్పుడు 5 to 7 లార్జ్ ఇంటెస్టైన్స్ టైం, 7 to 9 వచ్చి స్టమక్ టైం. ఓకే, 7 to 9 స్టమక్ టైం. కానీ 9 వరకు మీరు ఏమి తినకుండా ఉండండి అలా కాదు. అంటే 7 to 7:30 కల్లా అయిపోవాలి మన బ్రేక్ఫాస్ట్. ఓకే, ఆ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ తీసుకునేది ఫ్యాట్ ఐటమ్ గా ఉండాలి. ఫ్యాట్ ఐటమ్, అన్కుక్డ్ ఐటమ్స్ అన్నమాట. అన్కుక్డ్ లోనే ఉండాలి. బాదం, పిస్తా, వాల్నట్ ఇలాంటివన్నీ సోక్ చేసి మంట లేకుండా అన్కుక్డ్ వంట లేకుండా అన్కుక్డే మార్నింగ్ ఉండాలి. ఎందుకంటే ఇది 9 లోపల డైజెస్ట్ అయిపోవాలి. ఓహో, 9 లోపు అయిపోవాలి. అయితే మాక్సిమం 90%, 100% 7 to 7:30 లోపు ఫినిష్. 7 to 7:30 ఎక్కువ తినాలని ఏం అక్కర్లేదు. ఒక 4 నాకు టైం లేదు అంటే 4 బాదం ఫ్రూట్ అది వేసి నవ్వులుతూనే బాగా నవ్వులుతూ అరగంటకి నవ్వులిస్తారు కదా, అది మింగేయచ్చు. 7:30కి క్లోజ్ చేసేయాలి మన బ్రేక్ఫాస్ట్. అంటే 9 దాకా ఉంది కదా టైం అనుకుంటే 9 దాకా ఎందుకు తినకూడదు అంటే మనం 9 to 11 వచ్చి స్ప్లీన్ కి టైం వెళ్తుంది. ఎనర్జీ స్ప్లీన్ కి వస్తుంది. ఈ స్ప్లీన్ ఎక్కడుంది? మన కడుపు ఇక్కడ ఉంది. అంటే కడుపు ఆనుకునే స్ప్లీన్ ఉంది. ఆ స్ప్లీన్ ఏం చేయాలి అంటే ఎనర్జీని ఎంత స్టోర్ చేయాలి, అదెంత స్టోర్ చేయాలి. అది మదర్ ఎర్త్ అన్నమాట. అమ్మ ఇంట్లో డబ్బులు దాచిపెట్టి పిల్లలకి ఇస్తున్నట్టు అంతే అన్నమాట. మన ఫ్యామిలీ వేరే, బాడీ వేరే కాదమ్మా, అన్ని ఒకటే. స్ప్లీన్ అనేది అలా ఎనర్జీని సేవ్ చేస్తుంది. ఆ సేవ్ చేసిన ఎనర్జీ ఎప్పుడన్నా బాడీలో ఇంకో ఆర్గన్ దెబ్బతిందంటే ఈ ఎనర్జీని ఆ ఎనర్జీగా మార్చి దానికి హెల్ప్ చేస్తుంది. లోపలే ఒకదానికి ఒకటి అంత కోఆపరేషన్ ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ దెబ్బతినింది అనుకోండి, కిడ్నీ వాటర్ ఎనర్జీ, కానీ ఎర్త్ ఎనర్జీ ఏం చేస్తుంది? వాటర్ ఎనర్జీగా మార్చి కిడ్నీకి హెల్ప్ చేస్తుంది. ఏ కంట్రీలో ఉన్నా వాళ్ళకి ఆ మనీగా మార్చి అమ్మ పంపించినట్టుగా ఈ మదర్ ఎర్త్ అనేది అలా పంపిస్తుంది అనమాట. అది సేవ్ చేసుకోవాలి అంటే మనం 9కి ఖాళీ ఉండాలి కడుపు. అప్పుడు ఫుడ్ ఏదైనా ఉందనుకోండి కడుపులో, ఏమవుతుందంటే స్ప్లీన్ ఎనర్జీ దానికి యూటిలైజ్ అయిపోతుంది, డైజెషన్ కి యూజ్ అయిపోతుంది. అప్పుడు స్ప్లీన్ ఎనర్జీ స్టోర్ చేయదు. ఓకే, సో కాబట్టి 7 to 7:30 లోపు బ్రేక్ఫాస్ట్ అన్కుక్డ్ ఫుడ్ తినాలి. నెక్స్ట్ మేడం 11 నుంచి 1 దాకా కూడా మళ్ళీ 11కి మళ్ళీ తినొచ్చు మీరు. 11 to 1 వచ్చి హార్ట్ టైం అనమాట. అప్పుడు ఇంక మీద మనకి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదనమాట, మనం తినొచ్చు. ఇప్పుడు 11 to 1కి అంటే నేను అడ్వైజ్ చేసేది 11 to 1 కూడా అనుకోకూడే తినండి. ఏదైనా ఫ్రూట్స్, స్ప్రౌట్స్ ఇంకా అలాంటివి ఏదైనా తినండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ వద్దు. ఓకే,
అంటే కుక్కుడు ఇడ్లీ, దోశ, పూరి అలాంటివి అలాంటివి వద్దు, కట్ చేయాలి. ఇప్పుడు కూడా అనుకుక్కుడు అంటే కష్టమేమో మేడం, ఇంకా దానికి ఆల్టర్నేట్ ఏమైనా ఉంటాయంటారా? అనుకుక్కుడే తినాలిమ్మా. లైక్ ఏం మీరు ఎగ్జాంపుల్, మరి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతమంది క్లయింట్స్ ని కూడా చూస్తున్నారు కాబట్టి ఏం అని చెప్తారు మా వ్యూయర్స్ కి? ఎగ్జాంపుల్ ఏం ఫుడ్ తీసుకోవచ్చు అనుకుక్కడ్ 11 to టైంలో? ఓట్స్ తీసుకోవచ్చు. ఓట్స్ లో పాలు వేసుకుంటారు కానీ బాదాం మిల్క్ వేసుకోవాలి. ఆ బాదాం మిల్క్ ని కూడా బాదాం ని మీరే నానబెట్టి నెక్స్ట్ డే తోలు తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పాలు తీసుకోవాలి. అలా తీసుకుంటే అది ఓట్స్ లో మీరు వేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇంకా స్ప్రౌట్స్ తినొచ్చు, స్ప్రౌట్స్ తినొచ్చు, ఎనీ ఫ్రూట్స్ ఓకే. దానిలో రెస్ట్రిక్షన్. ఇదే లంచ్ అనుకోవాలా మేడం? మేమంతా డైట్ చేసి మధ్యాహ్నం లంచ్ తినొచ్చు. ఎప్పుడు ఏంటి మేడం? 1 o'clock పైన మీకు ఎప్పుడు ఆకలిస్తే, అంటే నేను 1 o'clock తినండి అన్నాను అనుకోండి, మీకు ఆకలి లేదనుకోండి, మీరు ఎలా తింటారు? బలవంతం మీద తినకూడదు. ఏదైనా కానీ ఇక్కడ ఏదైనా నీకు నచ్చని ఫుడ్ అస్సలు అవసరం లేదమ్మా. అది నచ్చడం అంటే నాలికకి నచ్చాలి. అది నాలికలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. టిప్లో ఫైర్ ఎలిమెంట్ ఉంది, దానిపైన కొంచెం అలా దానిపైన ఏమో ఎయిర్ ఎలిమెంట్ ఉంది, దానికి మధ్యలో ఏమో ఎర్త్ ఎలిమెంట్ ఉంది, లాస్ట్ లో ఏమో వాటర్ ఎలిమెంట్, ఈ 2 సైడ్లు ఏమో వుడ్ ఎలిమెంట్. నాలికలోనే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మనం కరెక్ట్ గా అది టేస్ట్ ఎలా ఉందో అది మనకు నచ్చాలి. టేస్ట్ నచ్చకుండా తినకూడదు. మీరు ఏం తింటారు? మధ్యాహ్నం పూట కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువ దొరుకుతుంది. మామూలుగా వెజిటేరియన్ తినే వాళ్ళకి ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా ప్రోటీన్ ఫుడ్ ని తీసుకోండి ఎక్కువగా. ఫైబర్ కూడా అంటారు మేడం, ఫైబర్ కూడా తీసుకోవచ్చు. ఫైబర్, మినరల్స్. వాట్ అబౌట్ నెక్స్ట్ మేడం? నెక్స్ట్ మీల్ ఎప్పుడు అంటారు? ఈవినింగ్ చాయ్ అలవాటు ఉంటుంది, స్నాక్స్ అలవాటు ఉంటుంది, వీటిని ఏమంటారు? అది తీసుకోవచ్చమ్మా వాళ్ళు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనాన్ని బట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు ఎలా తినాలి అనేది పద్ధతి. నోట్లో అన్నం పెట్టుకొని కంప్లీట్ నవలాలమ్మా. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చి అదే, బాగా నవలి. మీరు 1 month చేసి చూడండి ఎంత తేడా వస్తుందో తెలుస్తుంది. అంటే ఎందుకంటే ఒక 4 ఇడ్లీలు పెట్టుకుని మనం ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ 4 ఇడ్లీలు తినేస్తూ ఉంటాం గబగబాని. అప్పుడు దానికి తగ్గట్టు మన బాడీలో ఎంజైమ్స్ అన్ని సెక్రెట్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ టిఫిన్ పెట్టుకోను, అన్నం పెట్టుకోను, దాన్ని చూడాలి ఫస్ట్. దాన్ని చూస్తే దానికి కావాల్సిన ఎంజైమ్స్ అన్ని కూడా మనకి సెక్రెట్ అవుతాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్ని కూడా అప్పుడు సెక్రెట్ అవుతాయి. అప్పుడు మనం అన్నం తిన్నప్పుడు దాంట్లో కలిసి పర్ఫెక్ట్ డైజెషన్ జరుగుతుంది. అప్పుడు మనకి సెల్స్ లోకి పర్ఫెక్ట్ న్యూట్రియంట్స్ వెళ్తాయి. సో నవ్విలి తినాలి, బాగా నవ్విలి జ్యూస్ అయిపోవాలి, వాటర్ లా అయిపోవాలి, మింగాలి. నవ్విలి తినడం కాదు, నవ్విలేసి మింగాలి అంతే, వాటర్ లాగా. ఫైనల్ డిన్నర్ అందరూ 7 before 6 కి అంటారు, మీరేం చెప్తారు మేడం? కంపల్సరీ రిజల్ట్స్ అంటే మాక్సిమం 6కే అమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ లోపల మనం ఫినిష్ చేసేయాలి, అదే కాన్సెప్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 7 వరకు తినేయచ్చు. ఎందుకంటే పడుకోవడం 10 కన్నా తక్కువ ముందు పడుకోరు కదా ఎవరు. సో 7 లోపల తినేయచ్చు. అంటే యాక్చువల్ తినగలిగిన వాళ్ళు ఉంటే కనుక 6 కల్లా తినేస్తే చాలు. డిన్నర్ లో ఎక్కువగా ఫైబర్ పదార్థాలు ఉంటే మంచిదన్నమాట. ఫైబర్ ఐటమ్స్ తిన్నారనుకోండి ఇంతే. అసలు 3 months లో మీకు ఎంత తేడా వస్తుందో చూడండి. బాడీ ఫస్ట్ తేలికైపోతుంది, తర్వాత కొంచెం కొంచెంగా అన్ని తగ్గుతాయి. దానికి కొంచెం ఎక్సర్సైజ్ మనం నేర్పిస్తాం. ఇక్కడ పల్స్ బ్యాలెన్సింగ్ వచ్చిన వాళ్ళకి మనం ఎలా బ్రీతింగ్ తీసుకోవాలి, ఆ బ్రీతింగ్ ని మీరు ఎలా పెట్టాలి, ఎక్కడెక్కడ స్టే చేసేలాగా పెట్టాలి అన్ని ఉన్నాయన్నమాట. అఫర్మేషన్ ఎలా ఇవ్వాలి బాడీకి, అవన్నీ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కూడా బాడీ మాట మనం వినకూడదు, మన మాట బాడీ వినాలి, మన మాట బాడీ వినాలి. సో ఇది కావాలి అంటే అది చెయ్యాలి. సో అలా మనం బాడీని ట్రైన్ అప్ చెయ్యాలి. ఆ ట్రైన్ అప్ చేసే విధానం నేను నేర్పిస్తాను. పక్కా మేడం, డెఫినెట్లీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాల్యుబుల్ టైంని మా అందరికి, మా వ్యూయర్స్ కి ఇస్తూ. మెయిన్ చాలా సతమతం అవుతున్నా, ఏ మిస్టేక్స్ చేస్తున్నాము, బరువు ఎంతకీ తగ్గట్లేదు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, బట్ మీ దగ్గర మంచి అక్యురేట్ రిజల్ట్స్ ఉన్నాయని విన్నాం మేడం. సో మీ క్లయింట్స్ని కూడా చూస్తున్నాం కాబట్టి ఈ రిజల్ట్స్ మాకంతా కూడా కావాలందుకు మీరు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్.